విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించింది. అధిష్టానం సూచన మేరకు పార్టీ శ్రేణులు వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీ పెంపును నిరసిస్తూ విశాఖలో మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో గురుద్వార్ నుండి ఏపీఈపీ డీసీఎల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆదిపురాజు ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదిపురాజు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల మీద ఒక్క రూపాయి కూడా పెంచబోము, నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ 15,485 కోట్ల రూపాయల్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పక్షాన్ని నిలబడడానికి మేమందరం కూడా ఎప్పుడు ముందుంటాం. ఆయన ఏ పిలుపునిచ్చినా సరే, ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా రోడ్డెక్కి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ఎస్సీ ఎస్టీస్ కి 200 యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగింపు చేయాలి. వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పెద్దలందరూ కూడా ఇవాళ తోడై వచ్చి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గాజువాక తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరెంటు బాధలు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. మరి మనకందరికీ తెలిసినటువంటి విషయం, 15,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపడం ఎలక్షన్లో చెప్పాడు. ఒక్క రూపాయి కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను, పైపెచ్చు ఇంకా కరెంటు మీరు ఉత్పత్తి చేసుకొని వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అనుభవజ్ఞుడిని, నా మాటలో నమ్మండి అని ప్రజల్ని నమ్మించి సూపర్ సిక్స్ అని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయక పేద ప్రజల తాలూకా మరి నడ్డి విరుస్తూ వాళ్ళకి ద్రోహం చేస్తూ ఓట్లు వేసుకొని సీట్లో కూర్చొని ఈవేళ ప్రజలకి అన్యాయం చేస్తున్నటువంటి నాయకుడిని పేద ప్రజలు ఇప్పుడు కూడా క్షమించరు. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నెత్తిపై గుదిబండ వేశారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట, కరెంటు ఛార్జీల మోతపై నిరసన కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున అధికారంలోకి రావటానికి విద్యుత్తు ఛార్జీలనే పెంచనని చెప్పటం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వినియోగదారుని మీద ప్రతి నెల దాదాపు 400 రూపాయల అదనంగా భారం మోపబడింది. నవంబర్ నెలలో 6,075 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,000 కోట్లకు పైగా వినియోగదారుల మీద భారం మోపి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇంధన సర్దుబాటు అనే పేరు ఒకటి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల కారణంగానే నేను పెంచాల్సి వస్తోందేనని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నామోనని ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 3.5 లక్షల కోట్లేంది, నేను అదనంగా మరొక 2.5 లక్షల కోట్ల రూపాయల పైగా
రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా నిధులు సమకూరుస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ, ఎస్సీ కాలనీలలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తున్నందుకు తొలి విడతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఈ పెంచిన విద్యుత్తు భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చాం. ఇంకా ఈ ప్రభుత్వంలో కదలిక రాకపోతే భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు కోసమని 2000 సంవత్సరంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంతగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో, దాదాపు 19 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్నంతా కూడా కదిలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రము కూడా చెలించకుండా తిరగబడ్డటువంటి రైతులను గుర్రాలతో తొక్కించినటువంటి వ్యక్తి. కాకినాడ ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కురుసల కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. తక్షణం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా ఫీడర్లు ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు. కానీ ఇవాళ 7 గంటల విద్యుత్తు దఫాలు కూడా ఇవ్వట్లే, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు. రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడన్నా మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం, మీరు ఎవరికన్నా పంచుకుంటే, మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీ పేద కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతా ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని అధికారులు వెళ్ళి మీరు 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, ఈ ఏరియాస్ ఉండిపోయినాయి, మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, ఎస్సీలు చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద? మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించుకున్నారు. చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ కక్ష అని అడుగుతున్నాం. మేము చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు, చెప్పిన మాట ఎప్పుడూ చేయరు. చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు దేన్ని వదలకుండా బాధేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలుగంటూ మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఇది ఎంతవరకు సాగదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ మేరకు ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటికి ఉన్న విద్యుత్ ఛార్జీ కన్నా తగ్గించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తప్పుడు వాగ్దానాలతో ఎల్లకాలం మీరు నెట్టుకు రాలేరు. కేవలం ప్రజల మీద భారం మోపడం కాకుండా ఈ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టమని చెప్పి మేము కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. కార్యక్రమానికన్నా ముందు కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న పరమపదించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి మేము ఘనంగా నివాళులు అర్పించాం. దార్శనికుడు, ఆర్థిక నిపుణుడు, ఈ దేశానికి ఆర్థిక రంగంలో దిశ నిర్దేశించిన వారిలో ఒకడైన మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం అందరికీ కూడా చాలా బాధాకరం. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి దీనంతలో కూడా పాల్గొన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.